హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే ట్రావెల్స్. నేను మీ డ్రైవర్ ప్రవీణ్. సో మనమైతే హంపీలో ఒక టెంపుల్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి శ్రీకృష్ణ టెంపుల్ అంట. ఇక్కడ లోపలైతే పూజలు అలాంటివి అయితే ఏమీ జరగవు. మనకైతే జస్ట్ టూరిస్ట్ ప్లేస్ మాత్రమే. హంపీలో ఇది ఒక చిన్న పాయింట్ అంతే. ఇంకా చాలా అయితే ఉన్నాయి హంపీలో చూడడానికి. సో మనమైతే అనంతపురం అయితే పొద్దున్న బయలుదేరినాము 9 గంటలకు. ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. సో ఇప్పుడైతే ఇది ఒక పాయింట్కి వచ్చారు. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి కొని వెళ్తాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మన తెలుగు అక్షరాలు. ఆ బండల మీదే రాసి ఉంటారు అన్నీ. సో మనకైతే వీడియో అయితే బ్లింక్ అవుతుంది కాబట్టి సరిగ్గా కనిపించలేదు. మన తెలుగు అక్షరాలు ఇవన్నీ. సో ఇవన్నీ అయితే మనకి రామాయణంకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ. రామాయణం ఎలా ఉంటుందో అది అలాగే ఇక్కడైతే మనకి దీంట్లో కొద్దిగా రామాయణం ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది మ్యాటర్ ఇందులో. మన గుడి చుట్టూగా ఇలాగే ఉంటుంది. పైన వచ్చేసి అదేదో సున్నము అప్పట్లో కట్టారు. ఈ కింద అంతా రాతి బండ, ఇదంతా బండలతో చేశారు ఇది. సో మన గుడి చుట్టూగా నీట్గా పిన్ టు పిన్ అయితే వీడియో తీశాను. టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది. ఇక్కడ వచ్చేసి వేరే వాళ్ళని అడిగితే నంది విగ్రహం ఉన్నది, ఇక్కడ తీసేశారు అని చెప్పారు. మీకు బాగా చూస్తున్నారు కదా, ఇదైతే చాలా లోతుంది. లోపలికి అయితే కనిపించదు అసలు, ఫుల్ బ్లాక్గానే కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బొమ్మలన్నీ కూడా ఎంత నీట్గా వేశారో బండల పైన. ఇదంతా పూర్వకాలంలో అప్పుడు వేసినటివన్నీ, శ్రీకృష్ణ దేవరాలు ఉన్నప్పుడు. ఇంకా హంపీలో అయితే చాలా ఉన్నాయి చూడడానికి. సో మనమైతే ఇప్పుడే వచ్చాం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే ఈ టెంపుల్కి వచ్చారు వీళ్ళు. సో తర్వాత అయితే ఇంకో టెంపుల్ కొన్న వెళ్తాము, అది కూడా వీడియో తీస్తాను. మరి రేపు కూడా ఇంకా చూడడానికి వెళ్తాం కదా, అవి కూడా వీడియో తీసి అయితే అప్లోడ్ అయితే చేస్తాం మన యూట్యూబ్ ఛానల్లో. ఎక్కడే కానీ గ్యాప్ అనేది ఉండదు. ప్రతి ఒక్క చోట ఈ బొమ్మలు ఖచ్చితంగా వేసి ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళు వచ్చినది అయితే లోపలైతే టెంపుల్, మెయిన్ టెంపుల్ అది. సో లోపలైతే కృష్ణుని విగ్రహం కూడా లేదు, అప్పుడు ఏదో తీసేశారంట. పూజలు అయితే ఎటు జరగవు, తలుపు వేసి పెట్టేశారు అక్కడ కూడా. సో ఈ బొమ్మలన్నీ కూడా రామాయణం సంబంధించిన బొమ్మలు అవి. సో చెప్పాక ఇంతకుముందు కూడా రామాయణ వివరం చదివిన వాళ్ళు అలాంటి వాళ్ళకైతే అర్థమవుతాయి ఇవి. చూడడానికి అయితే చాలా బాగుంది టెంపుల్ ఇది. ఇంకా చాలా హంపీలో అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి టెంపుల్ చూడడానికి. సో ఫ్రెండ్స్, టెంపుల్ అయితే ఫస్ట్ టెంపుల్ ఇదే. నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఆ టెంపుల్ కూడా వీడియో తీసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను.
సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కూడా కొట్టండి. సో నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. సో అక్కడ కూడా వీడియో తీసి అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.